వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ పాడ్కాస్ట్ విత్ పవన్కి స్వాగతం. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోని ప్రకాశ్రావు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. గోని ప్రకాశ్రావు గారు, ఎస్సీ వర్గీకరణ అనే అంశానికి సంబంధించి మందకృష్ణ మాదిక్ గారు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్న పరిస్థితి. యాజ్ ఒక జర్నలిస్ట్గా కూడా నేను చాలా కాలం నుంచి ఆయన పోరాటం చూస్తాను. అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది ఎస్సీ వర్గీకరణకి సంబంధించి? ఇప్పుడు ఫిబ్రవరి 7వ తారీఖు ఆయన దండోరా కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు, ప్లాన్ చేశారు. అంటే దీనికి అడ్డు తగులుతుంది ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఈ వర్గీకరణ జరిగితే? సార్, అతను 94లో జూలై 7 ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఒక 15-20 మందితో కూర్చుండి స్టార్ట్ చేశాడు. 94 జూలై నుంచి 96 జూలై వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఉండే కదా, కంప్లీట్ అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి సుదీర్ఘ ఎడ్యుకేట్ చేసి మాదిగా అనే ఇష్యూను, వాళ్లకు జరుగుతున్న అసమానతలు, 59 వివిధ వృత్తులతో దళితుల్లో ఉండే 59 తెగల్లో 58 తెగలకి ఎలా అన్యాయం జరుగుతుందనేది గ్రామ స్థాయి, మండల స్థాయి వివరించి ఒక పెద్ద ప్రదర్శన హైదరాబాద్లో, క్యాపిటల్. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. జూలై డేట్ నాకు జ్ఞాపకం లేదు, 96లో. నా భూతో నా భవిష్యత్ ఏమంటారు కదా, హిస్టారికల్ మీటింగ్. అంటే ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేక, ఎటువంటి రాజకీయ నాయకులు ఆ ప్లాట్ఫామ్కి అండలేక, అప్పటి వరకు సర్పంచో గ్రామస్థాయో అసలు మందకృష్ణ అంటే ఎవరో తెలియదు. వరంగల్ జిల్లావాసి. అప్పుడు ఆయన నేను అనుకుంటున్న మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉండే పోలీసు వేధింపులకు షూట్ అండ్ సైట్నప్పుడు పురుషోత్తమరావు గారు, పురుషోత్తమరావు గారు మాజీ మంత్రి, అప్పుడు నేను అనుకుంటే ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండేనా, అతన్ని సేవ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉంటే ఇబ్బందిగా ఉంటుందని అతని మిత్రులు కొంత శ్రేయోభిలాష్ చెప్తే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్రం అంతా తిరిగాడు. కాశీరామ్ గారు ఏదైతే యూపీలో స్టార్ట్ చేసి గ్రామ స్థాయి సైకిల్ మీద కూడా ఏ స్థాయికి తీసుకుపోయింది అనేది బీఎస్పీని. యూపీ అటువంటి రాష్ట్రంలో రాజ్పుత్, జాట్, బ్రాహ్మణ్ అండ్ తర్వాత ఇది మన ఎవరు బ్రాహ్మణ్, రాజ్పుత్ అండ్ యాదవ్స్ డామినేషన్ను ఖతం చేసి మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఏ స్థాయికి తీసుకుపోయింది అనేది దాదాపు 33-34 లోక్సభ స్థానాలు, 403లో యూపీ ఉత్తరాంచల్ అయిన తర్వాత 300 పైన వచ్చి, అంటే బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఉన్న ఆ పార్టీని ఏ విధంగా ఫోల్డ్ చేసింది మాయావతి. ఆ ఎన్నికల్లో నేను అనుకుంటున్న 46 సీట్లు ఇచ్చారు 403లో. అప్పుడు మోర్ దాన్ 300 వచ్చి అబ్సల్యూట్ 3/4 75% సీట్లు వచ్చినాయి 403లో. 403 బహుజనవాదంతో. అంటే అంతకుముందు అయిందనుకోండి మిశ్రమ ప్రభుత్వం, అబ్సల్యూట్ వచ్చింది. తో అటువంటిది ఇక్కడ మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద దాన్ని చేశాడు. ఆ పోరాట ఫలితమే ఒక రాజుగారు ఇది వేశారు, ఒకటి కమిషన్ వేస్తే అది మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అసమానతలు ఈ 58 తెగలకు ఏదైతుందో దళితుల్లో ఉన్న వాటికి ఎలా అన్యాయం జరిగింది, ఎవరు డామినేట్ చేస్తారు, ఈ ఉన్న రిజర్వేషన్ను ఎవరికి చెందుతున్నాయి అనే దాని మీద లెక్కలు తీసినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్ టు 96 ఆ రిపోర్ట్ ఇచ్చే వరకు దాదాపు 90,000 ఉద్యోగాలు వస్తే రిజర్వేషన్ పరంగా 18,000 మాత్రమే ఆ 58 తెగలకు సంబంధించిన దాంట్లో మాదిగా మెయిన్ రోల్ వచ్చింది అనుకోండి. 18,000లో 72,000 ఒక మాల సామాజిక వర్గానికే ఏదైతుందో దళితుల్లో మాల వర్గానికే చెందినాయి అని రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్. దెన్ అప్పుడున్న హౌజ్లో 94 నుంచి 99 39 శాసనసభ నియోజకవర్గాలుంటే 30 మాల, 9 మాదిగా. లోక్సభ 5-1 ఈ విధంగా ఏదైతుందో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దీనికి రిజర్వేషన్ ఏదైతుందో కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో ఏదైతుందో రిజర్వేషన్ రాష్ట్ర స్థాయి కాదనేది ఏదైతుందో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. అప్పుడు 99లో మళ్ళీ పోరాటం కంటిన్యూ అవుతుంది. అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి చంద్రబాబు గారు 95లో అయ్యారు, 99లో వాజ్పేయి గారు 98లో అయ్యారు, 99లో అయ్యారు. అంతకుముందు 15 రోజులు అనుకోండి 96లో. మూడోసారి ప్రధాని అయినాక
శాసనసభలో తీర్మానం చేసి అక్కడ ఎన్డీఏ భాగస్వామైన చంద్రబాబు గారు వీళ్ళకు అన్యాయం జరుగుతుందనే దాని మీద కన్విన్స్ అయి ప్రెసిడెంట్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు 4.5 సంవత్సరాలు అనుకుంటా, 99 నుంచి 2004 వరకు, 2003 చివరి వరకు 23,000 ఉద్యోగాలు ఏదైతుందో వాళ్ళకు వచ్చినాయి. 23,000 ఉద్యోగాలు. 50 సంవత్సరాల 18,000 వస్తే 23,000 ఆ షార్ట్ పీరియడ్ 4.5 years వచ్చినాయి. అలాగే చంద్రబాబు గారు 6 లోకసభ స్థానాల్లో పెద్దపల్లి సుగుణకుమారి 98 మాదిగా, రాజయ్య ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏది మన ఆందోళన ఉండేవారు, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే రామారావు గారి క్యాబినెట్లో, వారు సిద్దిపేట, జగన్నాథం గారని మాదిగా డాక్టర్, ఇప్పుడు మొన్న చనిపోయాడు ఆయన 4 సార్లు 3 సార్లు టీడీపీ అనుకుంటే, ఒకసారి కాంగ్రెస్, చనిపోయాడు. టీఆర్ఎస్ నుంచి ఓడిపోయాడు, వాళ్ళ కొడుకు కూడా ఓడిపోయాడు, ఎమ్మెల్యే మొన్న ఇయ్యలేదు అనుకోండి. అతను 2 days బ్యాక్ చనిపోయాడు. అతనికి నాగర్ కర్నూలు అవుట్ ఆఫ్ 6 ఇచ్చాడు. అట్లనే మాదిగలకు కూడా ఇక్కడ న్యాయం జరిగింది. తదుపరి 2004లో నేను అనుకుంటున్నా పివి రావు గారు, అప్పటికి ప్రభాకర్ రావు గారు రాలేదు, పివి రావు గారు చనిపోయారు, మాల మహానాడు అని ఒకటి పెట్టి దానికి ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అని వాళ్ళు కోర్టుకు పోవడం వల్ల దాంట్లో లోపాయకారిగా చాలా లొసుకులు జరిగినాయి. అప్పుడున్న బ్రతుకున్న వెంకటస్వామి గారు దీనికి బద్ద వ్యతిరేకి, తో అతను లోపాయకారిగా ఈ మేనేజ్డ్ ఇన్ ఢిల్లీ లాబీ కానీ ఇతరత్ర ఏదైతే చేయడం వల్ల కోర్టు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇది రాష్ట్రానికి అధికారాలు లేవు ఇవ్వడానికని కేంద్రంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, 341 సంథింగ్ ఏదో సెక్షన్ ఏదో. తో అప్పటి నుంచి ఏదైతుందో రిజర్వేషన్ మళ్ళీ లేకుండా పోయింది, కేటగిరీషన్. దెన్ అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ పోరాటం చేస్తాను, ఉద్యమాలు ప్రభుత్వాల మీద. నేను అనుకుంటున్న ఈ 30 సంవత్సరాల పోరాటంలో 94 to ఇలా 25 వచ్చింది అనుకోండి, 30 yearsలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో మండల్ కమిషను, తెలంగాణ, విదర్భ, జార్ఖండ్ ఎన్నో ఉద్యమాలు వచ్చింది, రైతు ఉద్యమాలు. భారతదేశంలో ఉండే అన్ని నేషనల్ పార్టీస్, అన్ని రీజనల్ పార్టీస్ ఏ ఒక్క పార్టీ వదలకుండా ఇంతవరకు యునానిమిటీ ఈ యొక్క కాజు కోసం ఏదైతుందో మద్దతు సమీకరించడం, ప్రెస్ లెటర్స్ కూడా అన్ని రాష్ట్రాల నుంచి రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీస్. అలాగే మన రాష్ట్రంలో అసెంబ్లీలో 3 సార్లు తీర్మానం చేసింది. టీడీపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది. అప్పుడేమో ఆ కమిషన్, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2004లో ఇతని ఒత్తిడిపై ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్రం తిరిగి సేమ్ ఆ రాజుగారు 96లో ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో అదే అసమానతల గురించి వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ అది బయటికి రాలేదు, కమ్అవుట్ రాలే, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉండే లాబీ నేషనల్ లెవెల్ కానీ ఇక్కడ ఉండే కొందరు నాయకులు కానీ వాళ్ళ ఒత్తిడి వలన ఏదైతుందో హైకమాండ్ నిర్ణయం తీసుకోలే కాంగ్రెస్ పార్టీ. తీసుకోనప్పుడు ఏమైంది? కానీ రాజశేఖర రెడ్డి గారు 2009లో 2004లో తెలుగుదేశాన్ని ఓడించాలి, 9.5 సంవత్సరాల అధికారంలో ఉండే కదా, రావాలి కనుక అప్పుడు ఈ రేషియోను చేయలేకపోయాడు. లోక్సభ కానీ అసెంబ్లీ కానీ అంత న్యాయం చేయలేకపోయాడు. ఏది ఈ అట్టడుగు వర్గాలైన ఇతర మాదిగలకు అనుకోండి, మాలలకు దొరికింది. 2009 డీలిమిటేషన్ అయిన తర్వాత 6 లోకసభ నుంచి 7 అయినాయి. తో దీన్ని గుర్తించి మంత్రివర్గంలో 6 దళితులు ఉండ్రి. నేను అనుకుంటున్న దాంట్లో 3 ఏదైతుందో మాదిగకి ఇచ్చాడు తన మంత్రివర్గంలో. అలాగే లోకసభ ఎన్నికల్లో 2009లో ఆయన ముఖ్యమంత్రిగా పోరాడినప్పుడు 7కు 1 8 మల్కాజిగిరి జనరల్ అయింది డీలిమిటేషన్లో. తెలంగాణలో 14 77 వరకు ఉండే, 77 తర్వాత 15 అయినాయి, మొన్న 17 అయినాయి. మల్కాజిగిరి రిజర్వ్ బై జనరల్ అయింది. దాన్ని జనరల్ సీట్లో అప్పటి వరకు రిజర్వ్గా ఉన్న సర్వ సత్యనారాయణకు టికెట్ జనరల్ సీట్లు ఇచ్చిండు. అంటే 4 మాదిగా 4 మాల ఇచ్చాడు. 39 అసెంబ్లీ, పార్లమెంట్ పెరిగినాయి, అసెంబ్లీ పెరగలే. అసెంబ్లీ 294. రిజర్వేషన్ పెరిగింది ఎస్సీ పాపులేషన్ వల్ల, ఒకటి జనరల్ తగ్గింది. తో 19 సీట్లు ఇచ్చారు. మాదిగా 19, 20 మాల సమన్వయం చేసిండు. ఇది కోర్టులో కంటిన్యూ అవుతూ ఉంటే నేను అనుకుంటా ఈ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలప్పుడే అనుకుంటా షెడ్యూల్ ఇష్యూ అయింది. అప్పటి వరకు జడ్జిమెంట్ రాలేదు. ఈ మాదిగ దండోరకి ఏదైతుందో విశ్వరూప సభనాయతో పెట్టాడు కదా ప్రెసిడెంట్ కౌన్సిల్లో, ప్రధానిగా
మోడీ గారు వచ్చేదైతుందో దానికి మద్దతు పలికిండు. మేము ఈ దండోరాకి ఏదైతుందో ఈ కాజ్కరి అనుకోకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత కావచ్చు జడ్జిమెంట్ వచ్చింది. 7 ధర్మాసనం, దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. 7లో 6 యునానిమిటీగా ఏదైతుందో ఇది సమంజసము, ఇది రాష్ట్రాల పరిధిలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే అవసరం లేదని ఏదైతుందో జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే హౌస్ నడుస్తుంది ఇక్కడ అసెంబ్లీ సమావేశం. రేవంత్ రెడ్డి గారు మొదటి రాష్ట్రము మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? ఆయన జడ్పీటీసీ అప్పుడు కానీ, ఎమ్మెల్సీ అప్పుడు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ, ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ ఈ ఇష్యూలో సపోర్ట్ చేసిండు. ఆ సభలో మాట్లాడడం జరిగింది మాదిగ ఇష్యూలో. ముఖ్యమంత్రిగా బాధ్యత వేరే ఉంటుంది, మీకు తెలుసు. అనౌన్స్ చేసిండు. దాని తర్వాత ఒక కమిషన్ వేశాడు. షమీం అఖ్తర్ ఒక రిటైర్డ్ జడ్జి ఏకసభ్య కమిషన్ వేసింది. అక్టోబర్ ఏదో వేసి 3 నెలల్లో ఇమ్మన్నాడు. కానీ అతను ఛార్జ్ ఏదైతుందో 15 రోజులు లేటుగా తీసుకున్నాడు. నేను అనుకుంటే ఉమ్మడి జిల్లాల్లో 10లో ఇప్పటి వరకు 7-8 జిల్లాలు తిరిగారు. వాళ్ళ ఒక టీం ఉంటుంది ఆయనకు అసిస్టెంట్స్. బట్ ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ జడ్జితో ఇంకో 2 జిల్లాలు తిరిగి నేను అనుకుంటున్నా February 15th లోపల దే ఆర్ గోయింగ్ టు గివ్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్ కూడా ఇప్పటికున్న సమాచారం ప్రకారం వల్ల లీక్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళ స్టాఫ్ గిఫ్తో కౌంటర్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు. ఈ వర్గీకరణ జరగద్దని 58 దాంట్లో ఉండే వాళ్ళ వృత్తులన్నీ వేరే. 59 తెగలుంటే 59లో వృత్తులు వేరే, 58 మాల వృత్తి వేరే. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అరే ధర్మాసనము ఫుల్ బెంచ్ ఇచ్చింది, అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినాయి. అలాగే వివేక్ గారి నాయకత్వంలో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీలో, అతని అన్న అతని కొడుకయ్యాడు. మాలది దీన్ని వ్యతిరేకిస్తాము అని దాంట్లో దూషణ పర్వం జరిగింది. ఆయన ఈజ్ ఏ డిగ్నిఫైడ్. వీళ్ళు కూడా ఎక్కడ మాలను ఎవరన్నా రెచ్చగొడితే అది తప్పు. ఎవరైనా కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఎవరి హక్కును ఎవరు గుంజుకొనడం లేదు. బీసీలో 130 కులాలని, దాంట్లో ABCD కేటగిరీషన్ ఉంది. అలాగే దీంట్లో కూడా జరగాలంటున్నారు. 2004లో తీర్పు కొట్టివేసినప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలన్నప్పుడు ఇదే మాల మహానాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ప్రతి వాళ్ళు హర్షించారు కదా. అది కోర్టు నిర్ణయమే కదా, సింగిల్ జడ్జి కదా. ఇలా ఫుల్ ప్లేట్ వచ్చినాక ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు? రైట్. బీజేపీ పార్టీ ఫర్గా ఉంది, టీడీపీ ఫర్గా ఉంది, బీఆర్ఎస్ ఫర్గా ఉంది. ప్లస్ కాంగ్రెస్ ఏదైతుందో మేనిఫెస్టోలో పెట్టింది కదన్నా, అసెంబ్లీలో తీర్మానం చేసింది కదా, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసింది కదా. గద్వాల మహబూబ్ నగర్ మీటింగ్లో 2018లో మేము అధికారం రావడం ఖాయము, మాదిగా ఇష్యూను మేము ఏదైతుందో కేటగిరైజేషన్ చేస్తున్నామని చెప్పింది కదా ఆ బహిరంగ సభలో. ఖర్గే గారు కూడా మేము దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పింది కదా. మరి ఇంతకంటే ఎక్కువ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 9.5 సంవత్సరాల తర్వాత అతను మొదటి రాష్ట్రం మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది కదా. వీళ్ళు ఎవరంటే అడ్డుకుంటానికి? వివేక్ ఏదైతుందో ఇండిపెండెంట్ ఎంపీ కాదు కదా, ఎమ్మెల్యే కాదు కదా, వాళ్ళ కొడుకు ఇండిపెండెంట్ కాదు కదా, వాళ్ళ అన్న కాదు కదా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ప్రియాంక గాంధీ గారు చెప్తున్నారు, ఖర్గే గారు చెప్తున్నారు, ప్లస్ ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇది యాంటీ పార్టీ యాక్టివేట్ అవుతుందా కాదా? వాళ్ళకి ఎందుకు అభ్యంతరము? వీళ్ళని విడగొట్టు. పార్టీలకు సంబంధించి అందరికీ ఒక క్లారిటీ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటే ఇది అడ్డుకునే ఆగే పరిస్థితి ఉంటుందంటారా సార్? ఇంతకు ముందేమో జరిగింది అది, ఇప్పుడు జరిగే సమస్య లేదు. ఈ 3 నెలలకు రిపోర్ట్ వచ్చినాక 2 నెలల 3 నెలలక ఇంప్లిమెంట్ చేయవలసిందే. చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడుతుంది. దీని అడ్వాంటేజ్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దీంట్లో ఉండే కాంగ్రెస్ కనుక సపోజ్ ఈ ముఖ్యమంత్రి గారు హైకమాండ్ చెప్తున్నా లోపాయకారిగానా, ఖర్గే గారు మళ్ళీ లోపాయకారి చెప్తున్నా ఆపారనుకోండి, దీంట్లో ఉండే మాదిగా శాసనసభ్యులు కానీ ఎందుకు ఓడుకుంటారు వాళ్ళు? మన పార్లమెంట్ సీట్ల విషయంలో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది కదా. 3 సీట్లు అయ్యాలి కదా. ఆయనది మాదిగా బైండ్లా ఆయన. బట్ అతను తండ్రి ఏదైతుందో పద్మశాల తల్లి అనేది ఉంది. ఇజ్ క్లారిటీ లేదు. బట్ అది బిగ్ క్వశ్చన్ మార్క్ అనేది, బిగ్ క్వశ్చన్ మార్క్. వాళ్ళ తల్లికా తండ్రికా రెండో వివాహం. కొందరి వాదన ఏంటంటే అతను పద్మశాలికి బారిన అయిండని, తర్వాతనే ఇక్కడికి వెళ్ళాడని. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నేను దాన్ని డిస్ప్యూట్ చేయడం లేదు. ఇది ప్రచార సాధనాలు వచ్చినాయి. తనతో పనిచేసిన వాళ్ళ ఊరు దయాకర్ రావు గారు చెప్పారు,
మాజీ మంత్రి, ఇదే క్వశ్చన్ మార్క్ అది. తో అది బైండ్లో అనుకోండి, అది కూడా మాదిగనే, అది కూడా అట్టడుగు వర్గమే, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ క్వశ్చన్ మార్క్. తన కూతురు ఒక మైనార్టీ ముస్లిం చేసుకుంది, ముస్లిమా క్రిస్టియన్. తో అక్కడ ఏదైతుందో జెన్యూన్ ఏదైతుందో అక్కడ 2 మాలకి ఇచ్చారు. అక్కడ వివేక్ కానీ ఇక్కడ మల్లు రవి కానీ. అక్కడ ఏదైతుందో క్లారిటీగా మాదిగకి ఇవ్వాలా, అయితే నేత కానీ ఇవ్వాలా. బైండ్లా అనేది చాలా తక్కువ పర్సంటేజ్. ఆల్రెడీ ఈజ్ ఎంజాయిడ్ పవర్. ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళకి వెళ్ళాలి, అక్కడ అన్యాయం జరిగిందనేది వాదన ఉంది. అలాగే మంత్రివర్గంలో కూడా లేదు కదా, ఒకే దామోదర రాజనరసింహ కదా, బట్టి గారు మాల కదా, స్పీకర్ మాల కదా. తో ఈ విధంగా చూస్తే ఎమ్మెల్యే టికెట్లో కానీ ఎంపీ టికెట్లో అన్యాయం జరిగింది కదా. తో జరిగినప్పుడు ఏదైతుందో ఇది సపరేట్ థింగ్ అనుకోండి. ఇప్పుడు అల్టిమేట్గా ఈ 30 సంవత్సరాల తర్వాత కఠోర పోరాటం తర్వాత ఏ ఉద్యమానికి, ఈవెన్ తెలంగాణ ఉద్యమం ఉంది ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలోనే ఎంఐఎం వ్యతిరేకం చేసింది కదా, ఒప్పుకోలే కదా. అయితే రాయలసీమ కలుపుకున్నది కదా, సిపిఎం అయితే సమైక్యం కదా. తో ఈ 2 పార్టీలు కూడా ఇక్కడ నేషనల్ లెవెల్ కానీ ఇక్కడ కానీ దే ఆర్ ఫర్ అది. ఏ ఒక్క పార్టీ వ్యతిరేకం చేయలే. అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్లో పరిణామాలు, అంటే పబ్లిక్కి కనిపిస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల బీజేపీకి ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉందా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి? అది కొంతమంది వాదన ఏంటంటే, అతను బీజేపీకి మొన్న మద్దతు పలికిండు, అంతకుముందు కాంగ్రెస్ కూడా మద్దతు పలికిండు కదా, టీడీపీకి పలికిండు కదా. అతన్ని ఏంది ఏ విధంగా కానీ నాకు ఈ కేటగిరేషన్ కావాలనే ఉద్దేశంతో ఓ దేశ ప్రధాని రెండోసారి మూడోసారి అవుతాడనేది సర్వేలు వస్తున్నాయి. అతను ఏదన్నా ఒక ప్రధాని సార్, ఇంతవరకు భారతదేశ చరిత్రలో దేశ ప్రధాని కుల మీటింగ్లకు ఎవరైనా పోయినా సార్? ఇదివరకు ఇంత బహిరంగ సభలు ఎక్కడైనా పోయినా సార్? చరిత్రలో ఉందా సార్? 47 నుంచి నెహ్రూ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, విపి సింగ్ కానీ, చంద్రశేఖర్ కానీ, నో. అయితే ఒక ప్రధానిగా వచ్చేదైతుందో ఆ సభలో అటెండ్ చేసి అతన్ని దుఃఖిస్తూ ఉంటే అతన్ని ఓదార్చి ఐఎమ్ విత్ యూ అని చెప్పి బహిరంగంగా ఏదైతుందో అతను ఆవేదన పడుతూ ఉంటే మమ్మల్ని అంటరాని వాళ్ళకి కలిసిండు. మా తెగ వాళ్ళు కూడా మమ్మల్ని ముట్టుకోనివ్వలే, మమ్మల్ని అంటరాని వాళ్ళ చూసినదని ఆవేదన పడ్డాడు కదా. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత కోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానం ఫుల్ బెంచ్ విత్ చీఫ్ జస్టిస్ 7 బెంచ్ ఇస్తే దాన్ని మేము ఒప్పుకోమనంటే మీటింగులు పెట్టి తప్పు చేస్తే ఇది తప్పు. అంటే ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి, అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానమైన విలన్స్ ఎవరని మీరు భావిస్తున్నారు? ఇప్పుడైతే విలన్ అని సార్ ఒకటిసారి ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 9.5 సంవత్సరం ముఖ్యమంత్రి అయ్యిండు, వాళ్ళ లాబీ కూడా ఇక్కడ ఉంది. వీళ్ళు కొంతమంది ఏదైనా హైకమాండ్ పోయి ఎక్కడన్నా వేణుగోపాల్ గారా లేకపోతే మాట వస్తుంది సార్, దీనివల్ల మనకు నష్టం అవుతుంది, మాదిగా ఏదైతుందో బీజేపీకి మొన్న ఆల్అవుట్ సపోర్ట్ చేసింది లోక్సభలో, ఆ రిజల్ట్ రావడానికి 8 రావడానికి అది కారణమని చెప్పి ఉంటారు. తో కొంత దీన్ని ఏదైనా ప్రొలాంగ్ చేసి డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్రానికి అధికారం ఇచ్చింది కనుక ఆచితూచి చేయమని చెప్పొచ్చు. ఇదొక ఆలోచన ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, సపోజ్ ఇప్పుడు ఇచ్చినా కూడా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు అనుకుందాం, మాల కంప్లీట్ అవుట్ అయితే అని చెప్తుండ్రు కావచ్చు ఓటింగ్ ప్యాటర్న్, అవేమో బీజేపీకి పోతాయి. తో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మీకు నష్టం జరగచ్చు. కమిషన్ వేసి కాలయాపన చేసి, కమిషన్ ఎందుకన్నా అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చినాక ఇంకా వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ కమిషన్? ఆల్రెడీ 96లో కమిషన్ వేశారు రాజు గారిది, తర్వాత ఉషా మేయర్ కమిషన్ యూపీఏ ప్రభుత్వం వేసింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. తో రేషియో ప్రకారం పొలిటికల్గా మీరు ఇచ్చారు, మంత్రివర్గంలో ఇచ్చారు, లోక్సభలో ఇచ్చారు, అసెంబ్లీ ఇచ్చారు గతంలో, మొన్న ఇయ్యలేదనుకోండి. తో ఎందుకు దీనికి జాప్యం ఎందుకు, ఈ 3 నెలల టైం ఎందుకు? తో కొంత ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఏదైతుందో వాళ్ళకి ఈ ఫ్రూట్స్ పోతాయి కదా. ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేరు, రేపు మాది అన్నాక ఆ కులం అన్నాక వీళ్ళకు ఆ సీటు పోతుంది కదా సార్. మళ్ళీ డీలిమిటేషన్ అయితే ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎన్నికలు అయితే జరిగే అవకాశం కనిపిస్తలేదు. వాళ్ళ సీటు మాదిగకు పోతుంది కదా సార్. వివేక్ ఉంది, అన్నదమ్ములు ఎవరికో ఒకరికి వస్తుంది, వాళ్ళ కొడుకుతుంది, సీటు పోతుంది కదా సార్. అది మాదిగకు పోతుంది కదా, పెద్ద పెళ్ళి ఇద్దరు ఇంట్లో పండుకోవాలి కదా సార్. మరి ఆటోమేటిక్గా ఆయనకు డబ్బులు 1000 కోట్లున్నాయి. ఈరోజు ఆయన ఎంజాయ్ చేసిండు. నేను అడుగుతున్నా ఈరోజు మీ తెలుగు పాపులర్ ద్వారా, ఈరోజు వెంకటస్వామి గారు తాపీపల్లి నుంచి టాటా బిర్లా అయిండు, ఎమ్మెల్యేగా చెన్నూరు జన్మనిచ్చింది. ఇప్పుడు వివేక్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుండో 57లో
62లో గజ్వేల్ వచ్చి ఓడిపోయాడు. 67 లోకసభ సిద్దిపేట, 71, 77. 71లో ప్రజాసమితి 10 గెలిచిన తర్వాత మెర్జ్ అయిన తర్వాత ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో మంత్రి 77 వరకు. సిద్దిపేటలో ఏ ఒక్క ఊరికన్నా కేంద్ర మంత్రిగా ₹1 ఒక రోడా, లేకపోతే రక్షణ నీటి పథకమా, లేకపోతే ఏదైనా ఒక స్కీమ్ ఒక్కటి చూపాలి. ఒక బండరాయి. ఆ కాలంలో కూడా బతుకున్నారు కదా. ఆయన 67 నుంచి ఎంపీ అయింది కదా, 72లో ఎమ్మెల్యే అయింది కదా, మనం కేంద్ర మంత్రి అయింది కదా 72 నుంచి 77. ఒక్కటి మచ్చుకు చూపమనండి. లేదు. రైట్, ఓకే. ఈరోజు నీవు వీళ్ళంతా మైనర్లు, ఎవరు వినోద్ కానీ, తర్వాత మన వివేక్ కానీ, ఇప్పుడు ఆయన వంశీ కానీ. 72లో మా మేడారం కాదు, మీరు పెద్దపల్లి పనిచేశారు కదా సార్, అప్పుడు మేడారం ఉంది, రామగుండం ఏరియా అంతా అక్కడ ధర్మపురి వరకు ఏదైతుందో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. డీలిమిటేషన్లు ఇప్పుడు చేంజ్ అయ్యి ఇది రామగుండం ఒక కాన్స్టిట్యున్సీ అయింది, ధర్మపురి పోయి రిజర్వ్ అయింది బుకారం. అయితే అక్కడ జీ రాములు అని మంతని, మీరు మంతని ప్రాంతం తెలుసు, మొదటిసారి ఎమ్మెల్యే అయిందండి. ఒక పేదవాడు, అతన్ని 72 ఎగరగొట్టి అప్పటి వరకు రాజకీయాల్లో లేడు. వీళ్ళ సొంత వెంకటస్వామి గారి అన్న కుమారుడు జి ఈశ్వర్. ఏం చేస్తాడని నేను చెప్పదలుచుకోలే, బాగుండదు టీవీలో. లక్కడి కాపుల దగ్గర రెడీమేడ్ దొరుకుతాయి, కాది అది ఒక్కటే షాపు, కోటి 2 షాపు. రెడీమేడ్ కొనుక్కొని వచ్చింది సార్. అక్కడ మొత్తం చినుగుతా పోయినాయి. ఇది బాగా లావు ఉంటాడు, టైట్గా ఉన్నాడు. ఆడికి వచ్చే వరకు ఇట్లా కూర్చునే వరకు, కింద ఇట్లా కూర్చునే వరకు మొత్తం కుట్లు రెడీమేడ్ ఎట్లుంటాయి సార్ కుట్లు. మొత్తం రోజు ఒక మిషనే పెట్టేసాడు ఐఎన్టీసీ ఆఫీస్లో. రోజు పొద్దున సాయంత్రం కొట్టేసాడు. 2 డజన్లు కొనుక్కొని వచ్చిండు. నేను 72లో ఆయనతో కలిసి తిరిగాను. వెంకటస్వామి కేంద్ర మంత్రి కాలే. అయితే అన్న కుమారుని తీసుకొచ్చి పెట్టిండు అక్కడ. 72లో ఎమ్మెల్యే, 78లో ఎమ్మెల్యే, 83లో ఓడిపోయాడు. రైట్, ఓకే. వీళ్ళు మైనర్లు. 81లో అంటే రాజకీయంగా కుటుంబాన్ని పెంచుకున్నాడు తప్పితే ఏ ఒక్క దళితునికి చేయలే. కేంద్ర మంత్రి గుడి 72 నుంచి 77 ఒక్క దళితుని ఒక పోస్ట్ వేపియలే కేంద్రంలో. ఎందరు నేర్పించిన అనేది లిస్టు వాళ్ళు మీ మీడియాకి వస్తే నేను తయారు అవన్నీ. అప్పుడు ఎవరెవరు వివేక్ గారికి ఇది కంప్లీట్, లెటర్స్ కంప్లీట్. తర్వాత 81లో డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకుంటుండు డాక్టర్ శంకర్రావు అని, వీళ్ళ వివేక్ వాళ్ళ అక్క భర్త, వీళ్ళ బావ వివేక్ అక్క డాక్టర్గా జమ్నీ కాలనీలో అక్కడ రామ్నగర్లో సపోర్ట్ చేసుకుంటు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా. పరిగి రామరెడ్డి గారు కాంగ్రెస్ కురువృద్ధుడు, బ్రహ్మాండ రెడ్డి క్యాబినెట్లో ఉండి తర్వాత భాస్కర్ రెడ్డి, వెరీ ఇంపార్టెంట్. కమతం రామరెడ్డి గారు, ఆయనకు టికెట్ ఎగరగొడితే ఏదైతుందో కేంద్ర ఇక్కడ మంత్రిగా ఉండే అంజయ్య దగ్గర బ్లాక్ మెయిల్ చేసి అల్లునికి ఇప్పించుకున్నాడు టికెట్. ఇప్పించుకుంటే ఓడిపోయిండు. 83లో పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు 82 సెప్టెంబర్లో. అక్కడ కిష్టయ్య గారని, డాక్టర్ కిష్టయ్య 78లో ఇందిరాగాంధీ కష్టకాలంలో వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎగరగొట్టాడు. కొట్టి శంకర్రావును షాద్నగర్ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యింది అనుకోండి. 83, 85లో ఓడిపోయాడు. తర్వాత మంత్రి అయ్యాడు. అయిందా 83లో పిసిసి అయిన తర్వాత అంజనేయులని మహబూబ్ నగర్లో 78లో కాంగ్రెస్ ఐ మీద గెలిచాడు. బలైన వర్గాల వాడు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు, పేదవాడు. అతన్ని తీసేసి హైదరాబాద్ నుంచి ఒక షుకూర్ అని మైనార్టీ నాయకుని తీసుకుపోయాడు. మహబూబ్ నగర్ సంబంధం లేదు. పరంధాములు అని ఒక పేదవాడు సూర్యాపేటకి వెళ్ళి రిజర్వ్ సీట్ మీద ఎన్నికాడు 78లో మొదటిసారి ఎమ్మెల్యే. అతన్ని తీసేసి బిఎం రాజాని ఇక్కడ ఒక దళిత నాయకుని తీసుకుపోయి సూర్యాపేటలో ఇచ్చాడు. శ్రీనారాయణ ఒక మాదిగ, చదువు లేదు, విజయనగరం సంజీవరెడ్డి కాలనీలో ఉంటాడు, అక్షరం రాదు ఆయనకు, పేపరే చదవరాదు. ఇలా అటువంటి వాడు ఎమ్మెల్యే అయితే అతన్ని తీసేసి ఎస్ఆర్ మల్లేష్ అని ఇక్కడ ఏదైతుందో ఒక మాల నాయకుని దోమలగూడ కార్పొరేటర్ అయ్యాడు, ఐఎన్టీసీ లీడర్, అతన్ని తీసుకుపోయి ఇచ్చాడు. ఈ విధంగా ఆ రోజు తెలుగుదేశానికి అధికారం చేపట్టిండు. అంటే నేను అనేది ఏంటంటే ఇట్లా. అలాగే ఫస్ట్ అన్న కొడుకుని తీసుకొచ్చాడు, 2 అల్లుని తీసుకొచ్చాడు, తర్వాత తనైపోయాడు. తనైపోయిన తర్వాత ఇప్పుడు 2009లో వివేక్ వచ్చాడు. 99లో ఆయనే ఈయన పోటీ చేస్తూ ఇద్దరు ఓడిపోయారు. ఎక్కడ చెన్నూరు నుంచి లోక్సభ సుగుణ కుమార్ తోట 2004 గెలిచాడు. తర్వాత 4 సార్లు ఓడిపోయాడు. 5 సార్లు ఓడిపోయినా, ఒకసారి పార్టీ మారినా వినోద్కు మొన్న టికెట్ ఎట్లా వస్తుందన్న? అక్కడ కోదాటి రాజమల్లి గారి కొడుకుని కాదని వినోద్కి ఇప్పించాడు 99లో. ఈ విధంగా ఏదైతుందో వాళ్ళ కుటుంబం 2 కొడుకులు, ఇప్పుడైతే ఈ మనమని ఆయన తీసుకురాలి, అల్లుడు, సొంత అల్లుడు,
అన్న కొడుకు ప్లస్ సుమిత్ర అని వికారాబాద్ తీసుకొచ్చాడు. ఆయన బంధువు, దగ్గర బంధువు. 7. 8వ వ్యక్తి ఉప ఎన్నికల్లో ఆయన ఉన్నప్పుడే 2008లో ఉప ఎన్నిక వచ్చింది కదా వికారాబాద్, గడ్డం ప్రసాద్. అతని వివేక్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు ఈశ్వరన్ ఎమ్మెల్యే ఉండే కదా, తమ్ముని బావమరిది, వివేక్ బావమరిది. మళ్ళా వాళ్ళ మేనకోడల్ని చేసుకున్నాడు. ఈరోజు అతను 8 మంది అండి. కుటుంబ సభ్యులు ఎంతమంది? 2 కొడుకులు, మనమడు, ఆయన, అల్లుడు, అన్న కొడుకు 6, ఈయన 7, సుమిత్ర 8. ఈరోజు మాదిగా వ్యతిరేకతను 8 మంది కుటుంబ సభ్యులు తీసుకొచ్చిండు. అయిపోయిందా? అప్పుడు చేయలే. ఇక 89లో 83లో పిసిసి అధ్యక్షునిగా ఉండే జూన్లో ఉప ఎన్నిక వచ్చింది. కోదాట రాజమల్లి గారు చనిపోతే ఆ టికెట్ మళ్ళీ ఇక్కడ అధికారం పోగానే ఢిల్లీలో పోయి మంత్రి కావాలి. మళ్ళీ ఢిల్లీలో మంత్రి లేనప్పుడు ఇక్కడికి వచ్చిండు 78లో చెన్నారెడ్డి క్యాబినెట్లో. ఎంపీ రాజీనామా చేస్తే నంది ఎల్లయ్య ఫస్ట్ టైం మాదిగకు దొరికింది. 79 జనవరి 5కు ఎలక్షన్ అయింది. ఈయన మార్చిలో 78 అయిండు. జూన్లో రాజీనామా చేసిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత. 6 నెలలకు ఎన్నిక వస్తుంది లోక్సభ. ఇక్కడ ఆశం మంత్రి అయి అక్కడ ఆయన మంత్రి. 2 రాజీనామా. ఇక్కడ శివశంకర్ గారు, పి శివశంకర్ గారు, అక్కడ నంది ఎల్లయ్య. కేంద్రంలో 89లో పెద్దపల్లికి వచ్చాడు. 84లో రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వలే. 91లో పివి క్యాబినెట్లో మంత్రి అయ్యాడు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఈ రాష్ట్రం నుంచి మీకు తెలుసు, అవగాహన ఉంది. ఎర్రమనాయుడు గారు 96 నుంచి 98 దేవగౌడ గుజరాల్ క్యాబినెట్లో మంత్రిగా ఉండి శ్రీకాకుళము ఈ రాష్ట్రానికి 1000 కోట్లు తెచ్చిండు. 1000 కోట్లు. ఇట్ ఈజ్ ఇన్ ద రికార్డ్. అండ్ కేసీఆర్ వాళ్ళ టీడీపీలో ఉండే కనుక అప్పుడు మంత్రి ఉండే. కేంద్రంలో ఆయన ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన సిద్దిపేటకు కరీంనగర్ తాగడానికి నీళ్ళు, అక్కడి నుంచి 150 కిలోమీటర్ రేడియస్, డైరెక్ట్గా 50 కిలోమీటర్లు, తర్వాత అన్ని ఊళ్ళు తిరిగినప్పుడు 150 నుంచి 170 కిలోమీటర్లు. ప్రతి గ్రామానికి కరీంనగర్ మానేరు నుంచి వాటర్ స్కీమ్, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నాడు. అటువంటిది వెనుకబడ్డ ప్రాంతమైన పెద్దపల్లికి ఇందుర్తి కానీ, అప్పుడు ఇందుర్తుండే, ఇప్పుడు హుస్నాబాద్ అంటారు, హుజురాబాద్ ఉండే, మంతని, ఈ 3 నియోజకవర్గాలు నీళ్లు కరువు కాటకాలతో ఉన్నది. 1 రూపాయి మంత్రి అయిన తర్వాత మరో అమేథీ చేస్తాడు. మరో అమేథీ అంటే సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వచ్చేది. అటువంటిది లక్షల కోట్ల రూపాయలు దానికి నిధి ఉంటుంది. అలాగే ఎర్రమనాయుడు, వెంకయ్యనాయుడు గారు వాజ్పేయి గారి క్యాబినెట్లో ఉండే. నెల్లూరు జిల్లాకు, తన సొంత జిల్లాకు, రాష్ట్రానికి ఈ రోజు బతుకున్నాడు. మీరు ఏమనుకోకపోతే నేను వెంకయ్యనాయుడు గారి దగ్గరికి మనం ఈ 4-5 రోజులు ఇద్దరం పోదాము. అతని ఇంటర్వ్యూ రూరల్ డెవలప్మెంట్ మీద తీసుకోండి. దానికి ఉండే విధులు నిధులు ఏంది, ఆయన ఈ రాష్ట్రానికి ఎంత లాభం చేయగలిగిండు అనేది మీరు ఇంటర్వ్యూ చేయండి. నేను అడుగుతున్నా మీ తెలుగు పాపులర్ ద్వారా ఈరోజు వంశీ ఎంపీ కానీ, వినోద్ గారు కానీ, వివేక్ గారు కానీ ఛాలెంజ్ చేస్తున్నా. మాల మహానాడు నాయకులకు ఏదైతుందో మాల మీటింగ్ పెట్టాలని అడుగుతున్నా. ఈరోజు కుటుంబ సభ్యులను 8 మందిని చేసుకున్నారు. అలాగే మరో అమేథీ చేస్తా అని అధికారం 5 ఏళ్ళు అది ఇడిచిపెట్టండి. ఇందిరాగాంధీ క్యాబినెట్, స్టేట్ మినిస్ట్రీ, స్టేట్ మినిస్ట్రీ ఇండిపెండెంట్ ఛార్జ్. 1 రూపాయి ఒక గ్రామానికి ఒక రక్షణ నీటి పథకమా, ఒక 10 ఇండ్ల, ఒక డ్రైనేజా, ఒక కపాడు స్కీమా, 1 రూపాయి తెచ్చిండంటే ఈ దేశం వదిలిపెట్టి నేను వెళ్ళిపోతా. ఆయన ఏం చేసిండు? కుటుంబాన్ని సంక్షేమం చూసుకున్నాడు, ఆయన ఫ్యాక్టరీలు చూసుకున్నాడు. 92లో ఉగాది పచ్చడికి పివి నరసింహారావు గారిని పిలిచిండు ఆయన ఇంటికి మంత్రిగా. ఎవరున్నారా అంటే ఆయన కుటుంబ సభ్యులు. మొన్న సంక్రాంతి ఉత్సవాలు చేసిండు కిషన్ రెడ్డి గారు. ఎంతమంది కవులు, కళాకారులను, ఎంతమంది ఎంపీలను, మంత్రులను, ఎంతమందిని పిలిచాడు? ఆయన ఎక్కడిని పిలవలే. పివి నరసింహారావు గారు, తను, సింగాపూర్ రాజేశ్వరరావు గారు చనిపోయాడు. తర్వాత పివి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో ఈయన కుటుంబ సభ్యులు, 2 కొడుకులు, 3 బిడ్డల కుటుంబ సభ్యులు ఏమడిగిండు? వరం అడిగిండు ఒకటి. అయ్యా, చిన్న కోరిక మాది, మేము సిమెంట్ రేకుల కంపెనీ మా ఊడు నడుపుతాడు, 6 రాష్ట్రాలు నడుపుతాడు. మాకు సిమెంట్ అవసరము, మాకు ఇబ్బంది అవుతున్నది, మాకు ఒక సిమెంట్ యూనిట్ కేంద్రం ఇవ్వాలి. శాంక్షన్ చేయించుకున్నాడండి సిమెంట్ ఫ్యాక్టరీ. చివరకు అది ప్రారంభ దశలో ఏదైతుందో అమ్మేసుకున్నాడు. ఈరోజు 8 రాష్ట్రాల్లో 12-13 కంపెనీలు, పాండిచేరి, తమిళనాడు, యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, ఇక్కడ ఇన్ని ఫ్యాక్టరీలు ఉంటే సిమెంట్ రేకులే కదా సార్. పెద్దపల్లి ప్రాంతంలో మీరు ఉండొచ్చింది కదా, ఆడ నీళ్లు ఉన్నాయి కదా, రైల్ కనెక్టివిటీ ఉంది కదా, సేల్ అయ్యే అవకాశం ఉంది కదా, ఇసుక దొరుకుతుంది కదా. అక్కడి నుంచే మాధవపూర్ నుంచి, ఇప్పుడు చెన్నూరు నుంచే 1000 లారీలు వస్తున్నాయి కదా. అక్కడ ఎందుకు పెట్టలేదన్న సిమెంట్ ఫ్యాక్టరీ?
ఎందుకు పెట్టలే పలక బల్పాలు ఇచ్చేదైతుందో అక్కడ వీళ్ళు పుట్టలే, వీళ్ళు తాత ముత్తాతలే లేదు. రంగారెడ్డి జిల్లా క్యాప్చర్ చేసిండు, మహబూబ్ నగర్ క్యాప్చర్ చేసిండు, కరీంనగర్ చేసిండు, ఆదిలాబాద్ చేసిండు. మీకేం సంబంధం అన్న అక్కడ? అసలు మీరు చేసిన సేవ ఏంది? మీరు ప్రజాప్రాతినిధ్యం వహించేమన్న ఒక రూపాయి అన్న అక్కడ ఫండ్స్ తెచ్చినా? పలక బల్పాలు ఇచ్చేదైతుందో, పిప్పర్మెంట్ చాక్లెట్లు ఇచ్చేదైతుందో, టాటా బిర్లా నుంచి టాపిపర్ నుంచి టాటా బిర్లా అయిండు. ఈరోజు దళితుల్లో నేను అనుకుంటున్నా ఇంత రిచెస్ట్ మ్యాన్ లేడు. ఓకే, గోవింద ప్రకాష్ గారు, ఇప్పటిదాకా మీరు చెప్పింది వివేక్ గారు, వివేక్ కుటుంబం, వీళ్ళు ఎక్కడెక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది అనేది మీరు చెప్పారు. ఆ జాతికి మాలలకన్నా చేయాలి కదా. అదే వీళ్ళకి కాకుండా ఇంకా తెర వెనకాల కనిపించిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు? ఎస్సీ వర్గీకరణని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరెవరి సీట్లకి ఎత్తు రాబోతోంది రేపు వర్గీకరణలో? ఒకటి ఇక్కడ ఎవరైతే ఇంత బహిరంగంగా వస్తలేరు, ఆ రోజు వెంకటస్వామి కూడా బహిరంగ రాలే. పార్టీలో లేని వాళ్ళు మాలమానాలని ఇండివిజువల్స్ పెట్టుకున్నారు కానీ తెర వెనకాల ఉన్నది ఎవరు? లేలే, పొజిషన్లో ఉన్నోళ్ళు ఎవ్వరు ఇంత బహిరంగంగా రాలే. ఎందుకంటే ఇది అన్యాయం అని తెలుసు. అతనికి మంత్రివర్గంలో అవకాశం రావాలి. ఎక్కడో వాళ్ళు గిచ్చాను, ఇది పెడితే నువ్వు పెద్ద లీడర్ అవుతావు, దీనికి ఏదైతుందో నీకు మంత్రివర్గంకు డోకా లేదనే దాంట్లో ఈరోజు కొంతమంది ఏదైతుందో ఈ వర్గీకరణ జరగడం వల్ల మనకు అన్యాయం జరుగుతాయి. ఇంతకాలం ఎంజాయ్ చేసినాం రాజకీయంగా, ఉద్యోగ అవకాశాలు కానీ. ఇలా మెడికల్ సీట్ సార్, నేను ఒక విశ్లేషణ చూసిన కృపాకర్ గారిది, నెల్లూరు ఆయన ఉంటే కదా, ఇప్పుడు లేడనుకోండి, ఈజ్ మాదిగా కృపాకర్ మాదిగా 450 సీట్లు సార్. ఏది దళితుల్లోకి వచ్చేది రాష్ట్రం అంతా. అప్పుడు ఏదో 4-5 రోజుల కింద ఇచ్చిన 450లో ఒక 15 సీట్లు రాలేదు సార్. వేరే 58 వర్గాల వరకు 430 పైన వాళ్ళకి వచ్చినాయి. వర్గీకరణ జరిగినప్పుడు ఆ 4.5 సంవత్సరాల్లో 250 నుంచి 275 సీట్లు వచ్చినాయి. అంటే అట్టడుగు వర్గాలంటే ఇప్పుడు ఏదో బైండ్లో ఉందనుకోండి, డెక్కలి ఉందనుకోండి, చెంచు ఉందనుకోండి, ఇటువంటి వాళ్ళకి ఏదైతుందో కూడా 15 సీట్ల చొప్పున వచ్చినాయి వాళ్ళకు. కేటగిరేషన్ డీలో ఉంటుంది కదా. సో ఈరోజు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎంటైర్ దే ఆర్ టేకింగ్ ద బెనిఫిట్. సో ఇది బహిరంగంగా మాత్రం ఇప్పటి వరకు రాలే. ఇండైరెక్ట్గా ఇక్కడ ఉండే ఎవరైనా తప్పులా నీకు జరుగుతున్న దాన్ని ఏదైనా గుంజుకపోతే ఎవరికైనా అదే కదా. నాకు లాభం జరగాలనుకున్నప్పుడు ఇంకో నా లాభం పోతుంది, రేపు నాకు ఏదైతుందో నష్టం జరుగుతుంది. ఆ 50 తెగలకు వచ్చినప్పుడు నాకు ఏదో 100 సీట్లు ఉంటే నాకు 3-4 సీట్లు వస్తాయి, ఎమ్మెల్యేలలో 39 ఉంటే మాకు 4-5 వస్తాయి, ఎంపీలు 6 ఉంటే ఒకటే వస్తుంది అనుకున్నప్పుడు ఏదైతుందో బాధ ఉంటుంది. వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఇది న్యాయం కాదు సార్. ఈరోజు హరగోపాల్ గారికి అవసరమా అండి దీనికి సపోర్ట్ చేయడం? నాగేశ్వరరావు గారికి అవసరమా అండి దీనికి అవసరము? తీన్మార్ మల్లన్నకు అవసరమా అండి? ఆయన V6లో పనిచేసిండు కదా, చాలా అనుబంధం ఉంది కదా వివేక్ గారితో. ఇది అన్యాయం జరిగింది ఇంతకాలం. ఇది న్యాయం అనే కోరిక 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. అతను బీజేపీలో పార్టీలో చేరలే కదన్నా, టీడీపీలో చేసినప్పుడు టీడీపీ మద్దతు పలికిండు కదా. ఈ కాజు కోసం ఏదైతుందో మన బొంత పురుగునైనా ముద్దించుకుంటా అన్నాడు కదా కేసీఆర్ గారు. కాంగ్రెస్తో కలిసిండు కదా, తెలంగాణ దొంగల పార్టీ అని టీడీపీ కలిసిండు కదా, సిపిఐ తోటి కూడా సిపిఎం సమైక్యం అన్న సిపిఎం తోటి కూడా 2009లో కలిసిండు కదా. అదైతే సమైక్యం అన్నది కదా. అయినా కాంగ్రెస్ నాకు దోకా చేసింది ఓడియాలనే ఉద్దేశంతో కలిసిండు కదా. తెలంగాణ వ్యతిరేకించిన టీడీపీతో కూడా కలిసిండు కదా 2009లో. తో అలాగే ఇతను ఎవరు చేస్తా అంటే ఆశాజీవి, ఈ జాతికి నాకు లాభం జరగాలనే ఉద్దేశంతో కలిగిండు. కానీ అతనే ఎమ్మెల్సీ తీసుకోలేదే, ప్రభాకర్ రావు గారు లెక్క తీసుకోలేదే, కార్పొరేషన్లు తీసుకోలేదే. ఆయన కావాలనుకుంటే ఆయన కూడా ఎంపీలు రాజ్యసభలో ఆఫర్ వచ్చినాయి కదా, నాకు తెలుసు కదా. ఎంపీ పెద్దపల్లి రెడీ ఉండే 98లో సుగుణకుమార్ ప్లేస్లో ఆయన గెలిచేవాడు. వరంగల్ సీట్ ఇస్తాను 2009లో రాజశేఖర రెడ్డి గారు. పిసిసి వ్యూహం ఏంటంటారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి? పిసిసి వ్యూహం నేను అనుకోను కదా. అంటే మహేష్ ఈజ్ ఎ మిలిటెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. హైకమాండ్ ఏది చెప్తాది చేస్తాడు. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ పవర్ ఉంటుందో ముఖ్యమంత్రి కాంబినేషన్ పిసిసి ఉంటుంది. మెయిన్ ఇక్కడ రేపు ఈ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ని గిట్ట డిలే చేస్తే కొంత ఒత్తిడి జరుగుతున్నట్టుగా, కానీ దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఈరోజు కాకుండా రేపు ఫిబ్రవరి మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలైతే నేను అనుకుంటా అంటే మార్చిలో ఆకాశం భూమి ఒక్కటేనా
హరిహరాదులు వచ్చినా ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదు. ఖచ్చితంగా కేటగిరేషన్ అవుతుంది. లేకపోతే ఢిల్లీలో కూడా హల్లా గుల్లా చేస్తారు. ఈరోజు హర్యానాలో అవుతుంది ఇంప్లిమెంటేషన్, పంజాబ్లో అవుతుంది. నెట్వర్క్ మందకృష్ణకు కర్ణాటకలో ఉంది, ఆంధ్రలో ఉంది, నార్త్లో ఉంది. ఢిల్లీ అంతా ఇప్పుడు రైతు ఉద్యమం ఎట్లయితే జరిగిందో, లగచర్లు ఎట్లయితే బ్యాక్ తీసుకున్నారో, ఖచ్చితంగా హౌజులో చెప్పిన మాట ప్రకారం సభాధికరణ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి ప్రకటించిండు, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఢిల్లీలో అవుతుంది, ఇక్కడవుతుంది. ఈ ఉద్యమము ఆగే క్వశ్చనే లేదు. చరిత్రలో కనివిని లేనంత ఏదైతుందో, అంటే న్యాయ పోరాటం, లా అండ్ ఆర్డర్ ఏదైతుందో ఫైర్లు చేస్తారు, మిలిటెంట్ అవుతారని కాదు. కానీ దీనివల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుంది. ఇక ఇంతకంటే నో ఆల్టర్నేటివ్ కదా, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసింది కదా. ధర్మాసనం ప్రకారము పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది, సీట్లు ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాజశేఖర రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఖర్గే గారు చెప్పారు, ముఖ్యమంత్రి ఈ హౌస్లో చెప్పిండు. ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం క్వశ్చనే లేదు. ఏ శక్తి ఆపుకోలేదు. ఈరోజు సార్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో చనిపోయిన తర్వాత, ఇది వెరీ ఇంపార్టెంట్, 120 129/11 గుట్టల్ బేగంపేట్, మన ఇది ఉంది కదా ప్రసాద్ పక్కకు, మన హయత్ హోటల్ పక్కకు డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉంది కదా, సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది అంటుండు. తండ్రి 2 కొడుకులు పక్కకు కూర్చున్నారు. నాకు 2 ఎకరాలు అడిగిండు చెప్పిండు దాంట్లో. సార్ ఉన్న 5 ఎకరాల 2 ఎకరాలు అడుగుతాడా? సుప్రీంకోర్టు వచ్చినా నాకు చేయలేదన్నాడు. 2010లో చనిపోయింది కదా సార్ రాజశేఖర రెడ్డి గారు. రోషయ్య గారు అయితే నీ మిత్రుడు కదా, కిరణ్ కుమార్ రెడ్డి అయితే నీకు అంకుల్ అంటాడు కదా, వెరీ క్లోజ్ టు వెంకటస్వామి గారు కదా. సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఎందుకైతే లేదన్నా? పోనీ నీవేదైతుందో టీఆర్ఎస్లో పోయి అడ్వైజర్ అయినావు కదా, క్యాబినెట్ ర్యాంక్ కదా, నీ అంబేద్కర్ కంటే నీకు ప్లేస్ ఎక్కువ ఇచ్చి ట్యాంక్ బండ్ మీద ఒక పార్క్ లెక్క చేసి నీ తండ్రి విగ్రహాన్ని వేయించుకున్నావు కదా, నీ ల్యాండ్ ఎందుకు వస్తలేదన్న ఇవాళ సుప్రీంకోర్టు అయితే? 2 ఎకరాలు అడిగిందని అపవాదిస్తావా? తూ అని ఉంచుకుంటా, ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ తూ అని ఉంచుకుంటా. ఈరోజు వీకెండ్ కామెంట్ అది ఉంటుంది కదా, మన 1-to-1 తీసుకుంటారు కదా రాధాకృష్ణ గారిది, దాంట్లో ఇవాళ మీకు ఇప్పుడే ఓపెన్ చేసి చూపెడతా. ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే. రాజశేఖర రెడ్డి గారు 2 ఎకరాలు అడిగిండు ఉంటాడు సుప్రీంకోర్టు వచ్చిన అన్నా. 2002లో 98లో ఓడిపోయాడు సూర్యకాంత్, 99లో ఓడిపోయాడు. 2002లో ఈయన ప్రెసిడెంట్ను అడ్డుకున్నా అంటాడు. 2002 ఎవరు అధికారంలో ఉన్నారన్నా? వాజ్పేయి గారు కదా. వాజ్పేయి గారు వెంకటస్వామి గారిని ఎందుకు చేస్తారన్నా? కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టిందన్నా? పోటీ పెట్టలే కదా. రాష్ట్రపతి అడ్డుకున్నదని ఆయన చెప్తాడు. ఆయన చనిపోయాక మా నాయనను రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడు అంటాడు. నువ్వు 98, 99లో ఓడిపోయావు. 2002లో నువ్వు ఆస్పిరెంట్ అనుకున్నావు. ఏ పత్రికల్లో అడగలే, నేనే సాక్షిని. నేనే ఆయన కాపీ ఇచ్చి కేఎస్ఆర్ మూర్తి అని ఎంపీ, చీఫ్ సెక్రటరీ ఉండే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే, సంజీవ దామోదరం సాహెబ్ గారు సటకుడు కాల్ సెంటర్లో టైప్ చేసి రాజశేఖర రెడ్డి గారే సోనియా కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టేది ఉంటే వెంకటస్వామి గారిని పెట్టుమని రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అటువంటిది అడ్డుకున్నదంటాడు. ఏ పత్రికల్లో నీ కమ్యూనిస్టులో ములాయం సింగో సపోర్ట్ చేస్తారని ఒక్క పత్రికలో ఒక చిన్న సంఘటన, ఏదన్నా ఒక రీజనల్ పేపరా, నీ ఇంటి పేపరా, ఏదైనా మీడియానా ఎక్కడైనా చూపెడతావా? ఈరోజు చనిపోయిన రాజశేఖర రెడ్డి గురించి ఏదైతుందో ఆడిపోసుకునడం ఎంతవరకు సమంజసమన్నా? చాలా తప్పు. అంటే వీళ్ళు ఒక అసూయ పరులు. మేమేదో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ 24 అక్బర్ రోడ్డు మేమే ఇచ్చినామంటారు. వాళ్ళ ఇల్లు వాళ్ళది అన్నది. 78లో ఈయన మార్చి వరకు ఏదైతుందో లోక్సభ సభ్యుడు. 72లో ఆయన మంత్రి అయిన, 73లో మంత్రి అయిన తర్వాత ఇల్లు అలాట్ అయింది మంత్రిగా. 24 అక్బర్ రోడ్ మీరు చూశారు కదా, ఏఐసిసి ఆఫీస్. మార్చిలో ఇక్కడ ఎన్నికైంది, ఇక్కడ మంత్రి అయిండు. అప్పుడు స్ప్లిట్ అయింది, ఆర్ఐ ఆఫీస్ లేదు. ఇది ఈయన మంత్రి అయిన తర్వాత 4 నెలలు వాడుకున్నారు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఈయన ఎమ్మెల్సీ అయినాక ఎంపీగా రాజీనామా ఇచ్చినాక 24 అక్బర్ రోడ్ ఏఐసిసి ఆఫీస్ కింద అలాట్ చేయించుకున్నది. ఒక 4 నెలలు మాత్రమే. మా ఇల్లు ఇచ్చిండు ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తే వారికి తెలియదు రేవంత్ రెడ్డి గారికి. కాక ఏఐసిసి ఆఫీస్ ఇచ్చిండు. నీ తాతదా నీ తండ్రి దాది? గవర్నమెంట్ అన్నా, జన్పత్ ఉన్నది కలిసి ఉంటుంది మీకు తెలుసు కదా. 10 జన్పత్ నుంచి నడుచుకుంటూ రావచ్చు 24 అక్బర్ రోడ్.
మాన్సింగ్ తాజ్ ఏపీ భవన్కు 1 కిలోమీటర్ మీద ఉంటుంది. దాని పక్కకే వైస్ ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది, ఉపరాష్ట్రపతి హౌస్ ఉంటుంది. ఇటువంటి అబద్ధాలు చెప్పి 130 పార్టీలు మారి ఈరోజు తాపిపల్లి నుంచి టాటా బిర్లా స్థాయికి వెళ్ళి ఇంతమంది కుటుంబ సభ్యులు ఈ దేశ చరిత్రలో ఒక కుటుంబం నుంచి కింద 7 సుమిత్ర అంటే బంధువు 7 అయిన సంఘటన ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఏ కుటుంబానికి ఇన్నిసార్లు పదవి రాలే. మీరు పార్టీకి లాయల్ లేకున్నా పార్టీ మిమ్మల్ని రక్షించింది, పార్టీ మిమ్మల్ని పెంచి పోషించింది. మీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తే అమ్ముకున్నావు. ఇంత ఉన్నత స్థానానికి పెరగడానికి నువ్వు కారకుని. ఈరోజు ఆయన విశాఖ దానికి ఏదైతుందో దళితునిగా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్రంలో ఉండే ఎవరు మన కేఎస్ఆర్ మూర్తి గారు, అతను ఏదైతుందో ఎస్సీ దాని కింద అవుట్ ఆఫ్ ద వే 20 లక్షల రూపాయలు సబ్సిడీ వచ్చింది అతనికి ఈ ఫ్యాక్టరీ పెట్టినందుకు, విశాఖ అజ్బస్టాస్ పెట్టినందుకు. అటువంటిది నియోజకవర్గాన్ని చేయవు, నీ దళిత జాతి చేయవు, నీ భార్య బ్రాహ్మణ అండి, లవ్ మ్యారేజ్ నో ప్రాబ్లం, నీ అన్న లవ్ మ్యారేజ్ నో ప్రాబ్లం, నీ అన్న బిడ్డ అరేంజ్డ్ మ్యారేజ్ కదా, దళితుని ఎందుకు చేసుకోలే? నీ 4 పిల్లలు 3 చేసుకున్నారు కదా, అన్ని 3 ఒక బిడ్డ లవ్ మ్యారేజ్, బిడ్డ తర్వాత ఇప్పుడు కొడుకు ఎంపీ, 2 పెళ్లి చేసిండ్రు, 2 లవ్ మ్యారేజ్ కాదు కదా, అరేంజ్మెంట్ మ్యారేజే కదా, ఎందుకు దళితుని చేసుకోలే? కారణం ఏంటి? నీకు దళితుల మీద ప్రేమ ఉంది కదా. ఈరోజు కేంద్ర మంత్రిగా వెంకటస్వామి గారు 91-96 ఉండి దాదాపు ఒక 15 కమిటీ మెంబర్లు వేసిండండి కేంద్రంలో. రైల్వే అనుకోండి, టెక్స్టైల్ అనుకోండి, రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, లాట్ ఆఫ్ మన కాటన్ సీడ్ అనుకోండి, కృష్ణారావు, దివాకర్ రావు, బాబర్ సలీం పాషా, బొమ్మ వెంకన్న, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన ఒక 2 కమిటీల్లో. ఆయన ఎవరయ్యా అంటే హైదరాబాద్ చెక్క భజన 83 లక్షల టికెట్ ఇచ్చిండు. ఏ ఒక్క దళితునికి గతంలో సిద్దిపేట వాళ్ళు కానీ లేకపోతే చెన్నూరు ఎమ్మెల్యే అయినప్పుడు కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉండే ఏ ఒక్క దళితునికి లేదా హైదరాబాద్ ఉన్నవారికి ఏ ఒక్కరికి కేంద్ర సాయంలో బోర్డు మెంబర్ వేయలే. బోర్డు మెంబర్ అంటే తెలుసు కదా సార్, ఫ్లైట్ ఫెసిలిటీ, స్టార్ హోటల్, 2 నెలలకు మీటింగ్ ఉంటుంది, ఎలివేషన్ ఉంటుంది కేంద్రంలో. కేంద్ర బోర్డు మెంబర్ అంటే కూడా ఒక గౌరవం ఉంటుంది. అటువంటిది మీరు దళితుల గురించా? కుటుంబ సంక్షేమం. అందుకోసం ఏదైతుందో ఇది మీ తెలుగు పాపులర్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మీ తండ్రి మంత్రిగా ఉండి వెంకయ్యనాయుడు గారు ఇలా బతుకున్నారు, అక్కడనే బహిరంగ వేదిక, నీవు నేను పోదాం, మీ కుటుంబ సభ్యులు నేను పోదాం. ఆయన ఎన్ని వేల కోట్లు తెచ్చిండు నెల్లూరుకు, రాష్ట్రానికి. ఎర్రమ్మనాయుడు ఆయన కొడుకున్నాడు, రికార్డు ఉంది. మీరు ₹1 మీ నియోజకవర్గానికి తెచ్చారా? మరో అమేతి చేస్తాను. అలాగే దీన్ని అడ్డుకుంటే చరిత్రహీనులుగా మీ అన్న 3 సార్లు ఓడిపోయింది వివేకన్న, వెంకటస్వామి గారు 2 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయాడు. వివేక్ ఓడిపోయాడు, 2 సార్లు గెలిచాడు, 1 సారి ఓడిపోయాడు. ఖచ్చితంగా రేపు మీకు రాజకీయ పునాదులు అనేది కనుమరుగైపోతారు. అందుకోసం ఏదైతుందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయాన్ని, పార్టీ లైన్ను, సుప్రీంకోర్టు తీర్పును దాన్ని చేసి ఇప్పటి వరకు చేసింది చాలు, మానుకో. దీనికి మద్దతు పలుకుతే చరిత్ర నిన్ను క్షమిస్తుంది, లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం అనేది ఏదైతుందో నేను వివేక్ గారిని మీ తెలుగు పేపర్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాను. ఓకే.